పత్రికా మిత్రులకి, మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పోయినసారి క్యాండిడేట్ ప్రకటించినాక అందరితో పరిచయం అయినాం. తర్వాత మళ్ళీ ముందు ఒకసారి మీతో మాట్లాడినాక రేపటి నుంచి మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి, స్టార్ట్ చేసి ఈలోపు ఒకసారి మాట్లాడదాం మీ అందరితో, చిట్ చాట్ లాగా అనుకున్నాం, ప్రెస్ మీట్ లాగా అనుకోలేదు. సరే, ఈరోజు ఏంటంటే ముందు నన్ను అభ్యర్థిగా ప్రకటించి అంతా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు నా మీద నమ్మకంతో సపోర్ట్ చేసిన మన కిషన్ రెడ్డి గారు, అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, జేపీ నడ్డా గారికి, అమిత్ షా గారికి, అందరికీ, అట్లనే మా సీనియర్ లీడర్స్ ఇక్కడ లోకల్లో ఉన్న మా సీనియర్ నాయకులందరికీ, జిల్లా అధ్యక్షులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బీజేపీకి ఓటు, ఎందుకంటే మొన్నటిదాకా బీజేపీ అంటే ఈజీగా తీసేసిండ్రు, కానీ ఈరోజు బీజేపీ మోడీ గారి మానియా, మోడీ గారి పేరు ఎవరు పెట్టినా, ఇప్పుడు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చూసిన ఒక సర్వే చేస్తే దాదాపు 79% మంది మోడీ గారు కావాలా, మళ్ళీ బీజేపీ రావాలంటా ఉన్నారంట. ఇంత హయ్యెస్ట్ పర్సంటేజ్ లేదు ఇప్పటిదాకా. అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరుగుతుంటే 5 స్థానాలు ఎమ్మెల్యేలు ఏకగ్రీవం కావడం అనేది చరిత్రలో లేదేమో. 5 ఎమ్మెల్యే స్థానాలు ఏకగ్రీవం అయినాయి అంటే ఇంక ఆపోజిషన్ పోటీ చేసిన అనవసరం, ఎట్లా గెలిచేది భారతీయ జనతా పార్టీయే, మనం చేసేది అనవసరం అనేది నార్త్ నుంచి ఈస్ట్ దాకా, నార్త్ ఈస్ట్ నుంచి మొదలైంది. అంటే ఈ గాలులు ఇట్లనే మనకు వైపు సాగిపోయేటట్టున్నాయి. ఈ గాలి తుఫాన్గా మారే అవకాశం ఉంది. దానికి తగ్గట్టే ఈరోజు మోడీ గారు చెప్పేది, ఈ వికసిత భారత్ కోసం 400 సీట్లు ఇవ్వాలనుకుంటున్నాం. ఆ 400లో నల్లగొండ ఉండబోతా ఉంది. మీకు నల్లగొండ, ఖచ్చితంగా నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరేయబోతా ఉన్నాం. ఇదేంది ఇంత నమ్మకం? అసలు బీజేపీకి వచ్చిన ఓట్లు తక్కువ కదా, చాలామంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. కానీ మీరు చూసిన చరిత్రలో ఎప్పుడు 2 సీట్ల నుంచి 70కి వచ్చినా, 70 నుంచి 300కి వచ్చినా, అట్లనే ఆదిలాబాద్ లాంటి ప్లేసులలో ఒక ఎంపీటీసీ సర్పంచ్ లేకుండా ఎంపీలు గెలిచిన అంటే, ఎందుకంటే మోడీ గారి పేరు ముందు, ఈరోజు బీజేపీ చేసే పాలన ముందు, సెంట్రల్ ఎలక్షన్కి వచ్చేసరికి ఎవరు కూడా వేరే పార్టీని చూడట్లే. ఎందుకంటే లోకల్ పార్టీలు తెలుసు, ఇక ప్రాంతీయ పార్టీలను అయితే అసలు వదిలేసినారు జనం. ప్రాంతీయ పార్టీలకు అసలు ఓటు వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా ఓటు అడిగేది లేకుండా అని ఎవరిని పడితే వాళ్ళని పోటీ, మీరు చూస్తూనే ఉన్న వార్తలలో పోటీ చేయడానికి సిద్ధమయ్యే వాళ్ళే లేరు ఈరోజు. ప్రాంతీయ పార్టీలో కానీ కాంగ్రెస్లో కానీ అభ్యర్థులు దొరికే పరిస్థితులు లేరు ఈరోజు. సరే, ఎవరో ఒకళ్ళని ఇచ్చుకుంటా ఉన్నారు. దానికి తగ్గట్టు ప్రజలు కూడా ఎంతసేపటికి బీజేపీకి ఓటేస్తారు, బీజేపీ ఉంటుంది పోటీలో, బీజేపీకే ఉందన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పరిస్థితి తెలుసు మీకు. దాదాపు ఈరోజు మూడ్ ఆఫ్ ద నేషన్ కానీ రకరకాల ప్రోగ్రామ్స్ ఎవ్రీడే చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ వాళ్ళు ఏమంటా ఉన్నారు, 40-50 సీట్ల లోపే ఉంటుంది కాంగ్రెస్ దేశం మొత్తం మీద అంటా ఉన్నారు. అంటే ఒకప్పుడు ఒక ప్రాంతీయ పార్టీకి వచ్చే సీట్లు కూడా దేశం మొత్తం పోటీ చేసే కాంగ్రెస్కి వేసే పరిస్థితి లేదు. దాంతోపాటు ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తే, మన రాష్ట్రం సంగతి తెలుసు, అబద్ధాలతోటి, అబద్ధ ప్రచారాలతోటి అధికారంలోకి వచ్చిండ్రు. ఎన్నో రకాల స్కాముల పార్టీ స్కీములు చెప్పింది. ఏమేమి స్కీములు చెప్పిందో మీకు తెలుసు. ఆ పేరుకి 6 అన్నారు, దాని కింద 60 ప్రోగ్రాంలు ఉన్నాయి. ముందు మాత్రం 1-2 ఏదో కంటి తుడుపు చర్యలు చేపట్టి మిగతా అన్ని చేస్తామని అప్లికేషన్ల ప్రాసెస్ మొదలుపెట్టారు. మీ అందరూ తెలుసు, విలేకరుల మిత్రులకి 1,25,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు. అసలు అప్లికేషన్లు ఆడదాకా పోయినాయా, అసలు అప్లికేషన్లు అయినాయా కావా తెలియదు. మీకు తెలుసు, మన మోడీ గారు డిజిటల్ భారత్ అంటా ఉన్నారు, కానీ అప్లికేషన్లు మాత్రం మనం ఎంత వెనకబడినో తెలుసు. అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ, కానీ పేపర్ల మీద అప్లికేషన్లు తీసుకోవటం, ఎందుకంటే టైంని కిల్ చేయాలి. ఎంతసేపటికి ఎన్నికలు వచ్చేసరికి అబద్ధాలు చెప్పాలా, ఈ అబద్ధాలలో జనం మర్చిపోవాలి, దానికోసం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అయ్యే పరిస్థితి లేదు. దానికి తగ్గట్టు అందరూ అడిగినప్పుడు డిజిటల్ ఒక్కరోజు చేస్తే, డిజిటల్తో చేసినట్టయితే ఒక్క రోజులోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంత వచ్చేది. 1,25,00,000 నువ్వు చేసిన పేపర్లు ఉండాలా, మనం చూసినాం. ఆ పేపర్లు ఏడబడితే ఆడబడి కట్టలు పడి కింద పడి దాన్ని ఎడిపోయినాయో తెలవక ఇవన్నీ చూసినాం. అసలు ఆ పేపర్లు ఉన్నాయా లేవా, ఆ పేపర్ల అప్లికేషన్లు ఏమైనా స్కానింగ్ అవుతున్నాయా లేదా, కానీ అన్ని అబద్ధపు వాగ్దానాలు. ప్రజలు దయచేసి గమనించాలి, వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలు నమ్మిండ్రు, ఎమ్మెల్యేలుగా ఓటేసిండ్రు. ఈరోజు వచ్చిన దగ్గర నుంచి
ఎక్కడ మన లోకల్లో ఉన్న మంత్రులు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. మన కాడ పరిస్థితులు మీకు తెలుసు. ఈరోజు వేలాది ఎకరాల పంటలు ఎండిపోతూ ఉన్నాయి. కానీ వాటికి పోయి మేమేమైనా చేస్తామని చెప్పింది లేదు. మంత్రి మామూలుగా సాగునీటి శాఖ మంత్రి ఉంటే మనం చెప్పాలా, ఏమని ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టాలా, పెట్టి ఇప్పుడు నీళ్లు సరిపోలేవు, ఇప్పుడు బాకండి, లేదా ఆరుదడి పంటలు వేసుకోండి, మేము నీళ్ళు ఇయ్యలేమన్నది చెప్పాలా. కానీ పేరుకేమో సాగునీటి శాఖ మంత్రి సొంత జిల్లా అయిండు, కానీ వాళ్ళకు ఒక్క మాట చెప్పింది లేదు. ఈరోజు ఎకరాలు అందరికీ తెలుసు, మీ అందరికీ ఎన్ని వేల ఎకరాలు ఎండిపోయినాయో. వాటన్నిటికి కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా మీరు ఇవ్వాలా, లేకపోతే మాత్రం మేము రోడ్డు మీదకి వస్తాం, ధర్నాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మీరు చేసే పరిస్థితి లేదు. ఆ నీళ్లను కూడా ఇమీడియట్గా ఎండిపోకుండా కొద్దిగా గొప్ప ఆదుకోవాలని. దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, రేపు ఇదే పరిస్థితి కొనసాగితే, వీళ్ళు ఇట్లే పరిపాలిస్తే రేపు ఎండాకాలం తాగునీరు కూడా వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. అదొకటే కాదు, 2 లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖే మీరు ఎలక్షన్ రోజు దాకా తీసుకోండి, ఎమ్మటే డిసెంబర్ 9 రోజు మీకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఎంత అబద్ధం అండి! ఇట్లా ఎవరన్నా ఈ దొంగ ప్రచారాలు చేస్తారు ఎవరన్నా అంటే ముందు ముఖ్యమంత్రి కావాల్సిన అనుకున్న వాళ్ళు ఈ ప్రచారాలు చేసి ఈరోజు 2 లక్షలు కావాలంటే 35,000 కోట్లు కావాలి. ఏమన్నంటే బ్యాంకులతో మాట్లాడుతున్నాం అంటారు, సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది, ఇట్లాంటి వాటికి మీరు గ్యారంటీలు ఇవ్వొద్దని చెప్పింది. కానీ ఈరోజు 35,000 కోట్లు కాకుండా ఉన్న వాటినే 2-3 వేల కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు. రైతు భరోసాకు వస్తే చూసిండ్రు, రైతు భరోసాలో ఏం మాట్లాడినరు, రైతు భరోసా ఎమ్మటే ఇచ్చుకుంటూ పోతున్నాం అని దాంట్లో ఉన్న డబ్బులను కూడా ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేసి దాంట్లో రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. అసలు ఉన్న వాటికి కూడా దాదాపు 2,000 కోట్లు 2,500 రిలీజ్ చేసినట్టున్నారు. అది కూడా 2 ఎకరాలు 2.5 ఎకరాల వరకే చేయగలిగింది, మిగతాది ఇంతవరకు చేయలేదు. దాంట్లో మళ్ళీ ఏమైనా మాట్లాడితే విమర్శ చేసుకుంటూ ఆపుదాం అనుకుంటారు. ఏం విమర్శ చేసిండ్రు, మేము కొండలకి ఇయ్యం, గుట్టలకి ఇయ్యం, 10 ఎకరాలకి ఇయ్యం, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేటోళ్ళకి ఇయ్యం అని అంటారు. కానీ ఇంతవరకు అసలు డివైడ్ చేసింది లేదు, దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేవాళ్ళు ఎవరో తెలియదు, వాటి గురించి మాట్లాడింది లేదు. ఈరోజు ఇప్పటిదాకా ఈ డబ్బులన్నీ అసలు ఇస్తారా ఇయ్యరా, ఇంట్లోనే ఈ ఎన్నికలు అయిపోయిన దాకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతారా. కాబట్టి వీటి మీద కూడా ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఈ కాంగ్రెస్ అబద్ధాల కాంగ్రెస్ని, ఎందుకంటే రాష్ట్రంలో ఏం చేయలేదు వీళ్ళు, దేశంలో ఏం చేయరు. ఇక పోతే మొదలైతే ఇంకా రేపు ఎన్నికలు అయిపోతే ఇక స్కాములు మొదలవుతాయి. స్కాములు లేకపోతే కాంగ్రెసే లేదు. దానికి ఉన్నదే ఎగ్జాంపులే కాంగ్రెస్కి స్కాంగ్రెస్ అంటారు దాన్ని, ఎందుకంటే స్కాములతోటే వాళ్ళు పరిపాలించేది. వీటితో పాటు ఈరోజు ప్రజాపాలన దరఖాస్తులను కానీ వీటన్నిటిని రైతు భరోసాలు కానీ అట్లనే మన దగ్గర ఇంకోటి ఒక్కొక్క బస్తాకి 500 రూపాయలు, క్వింటాకి 500 రూపాయలు మేము ఎక్స్ట్రా రైతులకు ఇస్తామని చెప్పింది. అసలు ఉన్న వాటినే కొనే పరిస్థితి లేదు. ఈరోజు మొన్ననే రైతులు మన మిర్యాలగూడలో కూడా రోడ్డు ఎక్కుతా ఉన్నారు. మొన్నటిదాకా 3,000 బస్తా ఉంది, ఇప్పుడు 2,000కి 2,200కి తగ్గుతూ ఉంది. వీటిని ఏం చేస్తారని చెప్తా ఉన్నారు. అది కాకుండా ఇంకా చాలా FCIకి పెట్టాల్సిన రైస్ మిల్లర్స్ ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్స్ ఉన్నారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా పెట్టకుండా సంవత్సరాల పొడుగున విజిలెన్స్ అంటాం, వాళ్ళని బెదిరియటం, మాట్లాడటం, వసూలు చేయటం తప్ప నిజంగా FCIకి ధాన్యం పెట్టరా, మీరు ఆ పెట్టిన డబ్బులన్నిటినీ ఈ మాయ చేసుకుంటూ ఉంటారా, వీటన్నిటిని మీరు ఆలోచించాలి. ఎస్పెషల్లీ చెప్తా ఉన్నా, 2 మంత్రులు ఉన్నారు. సరే స్కాములు చేస్తారా, స్కీములు చేస్తారా, డెవలప్మెంట్ చేస్తారా, వాళ్ళని చేయమని అడుగుదాం. ఇకపోతే భాజపా ఎట్టి పరిస్థితుల్లో రేపు 400 సీట్లతోటి అధికారం రావడానికి సిద్ధంగా ఉంది. అధికారం వస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీరు చూసిండ్రు, ఇప్పుడు ఇంతవరకు గత 70 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి గత 10 సంవత్సరాలలో ఈక్వల్గా చేసుకుంటూ వచ్చారు మోడీ గారు. ఏదైతే రైల్వే లైన్లు అంతకుముందుకి ఈ 10 ఏళ్లకి డబుల్ అయిపోయినాయి, హైవేలు డబుల్ అయిపోయినాయి, నీకు డిజిటల్ మొత్తం ప్రపంచం మొత్తానికి ఈరోజు వ్యాక్సిన్కి అడ్డా అయిపోయింది. 1 కాదు 2 కాదు, ఈరోజు ప్రపంచం ముందు తలెత్తుకునేటట్టు చేసిన నేత, ప్రపంచం ముందు ఇండియన్కి ఒక గౌరవం కల్పించిన నేత ఇలా మన మోడీ గారు. దాంతోపాటు యువ భారతం మంది ఈరోజు చూసిన మీరు 50% 30 ఇయర్స్ లోపల ఉన్నారు ఈ దేశంలో. అట్లాంటి వాళ్ళందరికీ ఈరోజు మనం ఏదైనా చేయకపోతే ఈ దేశం కష్టపడిపోతుంది. ముందు మనం చాలా అంటే వాళ్ళని యువతని స్కిల్డ్ చేసి యువతని వ్యాపారాలు ఉద్యోగాల్లో కల్పించకపోతే రేపు మనకంటే మోసం చేసే వాళ్ళు ఇంకొకరు ఉండరు.
దానికోసమే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈరోజు స్కిల్ ఇండియా కానీ వీటిలన్నింటినీ ఒక మోడల్ స్కిల్ యూనివర్సిటీని నల్గొండ జిల్లాకు తీసుకొస్తాం. ఎందుకంటే మన దగ్గర సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ రైస్ ఇండస్ట్రీస్ కానీ నీకు ఇండస్ట్రీ పరంగా ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఉన్నాయి. వాటన్నిటి కోసం ఉద్యోగ కల్పన కోసం విద్యార్థుల కోసం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని స్కిల్లింగ్ చేసి స్కిల్ మీద మంచి ఒక మోడల్ యూనివర్సిటీని తీసుకొని వస్తాం. దాంతోపాటు మనకి మొన్ననే చెప్పిన మనకి ఒక డ్రై పోర్టు కంటైనర్ పార్కులు పెడితే వేలాది ఉద్యోగాల కల్పన అవకాశం ఉంది. వాటిని కూడా మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోయి వాటి మీద కూడా ఒకటి ఖచ్చితంగా చేపిస్తామనే దాన్ని మీ ముందు పెడతాం. ఎందుకంటే అదే కాకుండా ఇంతకుముందు సెజ్ల నుండే ఈరోజు ఆ సెజ్లు తీసేసి ఇండస్ట్రియల్ కారిడార్లు తెచ్చారు. మన దగ్గర రైస్కి ఒక హబ్ అయింది. ప్రపంచంలో రైస్ ఎక్కువ పండేదంటే మన ఏరియా ఉంది. దాన్ని రైస్ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడానికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని ఈడ మన నల్గొండ జిల్లాకు తీసుకొని వస్తే రేపెట్టి పరిస్థితుల్లో జీరో వేస్టేజ్ ప్రతి చిన్నదానికంటే నీకు రైస్ కానించి హస్క్ కానించి స్టెమ్ కానించి ప్రతి ఇంచు ఉపయోగపడే విధంగా 2G ఇథైల్ ఆల్కహాల్ కానీ ఇట్లాంటి తయారు చేయడానికి అన్నిటికీ పరిశ్రమలు నెలకొల్పి ఇండస్ట్రియల్ కారిడార్ని నెలకొల్పే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక్కటే కాదు, మీరు చూసినారు ఆయుష్మాన్ భారత్ కానీ ఈరోజు ఎన్నో రకాల విశ్వకర్మ ప్రోగ్రాములు కానీ ముద్రా లోన్స్ కానీ మన రోడ్డు మీద చేసే రోడ్డు మీద PM స్వానిధి కింద వాళ్ళకు కూడా రేపు నిధులు కానీ ప్రతి ఒక్కటి ఏది కూడా ఈరోజు భాజపా అంటే ఉచితాలు కాదు, మనల్ని మీద నిలబెట్టే పార్టీ అయింది. ప్రతి ఒక్కళ్ళ ఆత్మవిశ్వాసం నెలకొల్పి మీ మీద మీరు నిలబడే పార్టీ అయింది. చిన్నగా రోడ్డు సైడ్ వ్యాపారస్తులకి 10,000 రూపాయలు ఇస్తే ఈరోజు 10 లక్షల లోన్ తీసుకునేదాకా పెంచుతూ ఉంది. అంటే వాళ్ళు తిరిగి కట్టిన దాన్ని బట్టి ముద్రా లోన్లను బట్టి ఇండస్ట్రీస్ని పెద్ద ఇండస్ట్రీని తయారు చేసేటట్టు మన మీద మన నమ్మకంతో కల్పిస్తూ ఉంది. వీటన్నిటిని కల్పించాలంటే ఖచ్చితంగా దేశంలో అధికారంలో ఎవరున్నారో ఆ పార్టీ ఎంపీలు ఉంటేనే ఇక్కడ ఏదైనా పని అవుతుంది. దానికోసం అందరినీ ప్రజలను ఆలోచించమంటా ఉన్నా. ఇంతకుముందు సమస్యలు ఉంటే గవర్నమెంట్లు పారిపోయాయి, సమస్యలు పరిష్కారం చేయకుండా వాటి మీద ఓటడుకుంటే సంవత్సరాలు ఉండేవి. కానీ సమస్యని ఎదురొడ్డి సమస్యని పరిష్కరించుకుంటూ చేసిన పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. మీరు చూసినారు 370 ఆర్టికల్ కానీ CAA కానీ రామాలయ నిర్మాణం కానీ అందరూ అన్నారు రామాలయ నిర్మాణం చేస్తే రక్తపు టేరులు బారుతాయని, CAA చేస్తే రక్తపు టేరులు బారుతాయని, జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిస్తే కష్టమైపోద్దని 3 కుటుంబాల చేతులు పెట్టిన జమ్మూ కాశ్మీర్ని. కానీ వాటన్నిటిని కాదని అంతకుముందు ఒట్టిగా లోపల పెట్టిన వాటిని మోడీ గారి చాకచక్యంతో మోడీ గారి రాజనీతితో ఈరోజు అన్ని సమస్యలు ఎదురొడ్డి పోరాడుతూ ఉన్నాం, అన్ని చాలా శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. దానికే ఈరోజు ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో చిరస్థాయికి నిలిచిపోయిన మోడీ గారు. అందుకే మోడీ అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అయిపోయింది. దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడికి పోయినా ఈరోజు మోడీ గారి పేరు వినపడితే ఏదైనా ప్రపంచ దేశాల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నా మోడీ గారు అయితేనే పరిష్కరించగలుగుతారు, మోడీ గారితోనే అవుతుందని ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. విలేకరుల మిత్రులకి అందరు ప్రజలకి నా యువతకి కూడా, ఎందుకంటే నేను వచ్చిందే రాజకీయాల్లో యువత స్వావలంబన సాధించడం కోసం, మహిళా స్వావలంబన కోసం, యువత ఎంపవర్మెంటు, యూత్ ఎంపవర్మెంటు, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొని వస్తాం ఫండింగ్. వీళ్ళని నిలబెట్టేటట్టు చేస్తాం. ఎందుకంటే నేను ప్రపంచ దేశాలు తిరిగి వచ్చినోడిని, యునైటెడ్ నేషన్స్లో పనిచేసినోడిని, బయట ఎట్లుంది మనం ఎట్లుండాలా, ఏం పని చేస్తే మన మంచికి యువతకు ఏ రకంగా ఆదర్శంగా ఉండాలని పనిచేయడానికి వచ్చిన వాళ్ళం. అంతేగాని మా నాన్న ఎంపీయో, మా నాన్న మంత్రో, మా నాన్న ఎమ్మెల్యేో, నేను కూడా ఎమ్మెల్యేనో మంత్రి కావాలని వచ్చినోని కాదు. మీలాగనే ఒక చిన్న మారుమూల ఊర్లోంచి 400 ఓట్లున్న జనాభా ఉన్న ఊర్లో నుంచి, ఒక కిష్టపట్టే కరువు ఉన్న కిష్టపట్టే ఊర్లో నుంచి, తెలంగాణ కష్టాలు చూసిన ఊర్లో నుంచి వచ్చినోండి. కాబట్టి మీ తరపున ఒక ప్రతినిధిగా భావించండి. మీకోసం పనిచేసేటోడు ఎవరు మీరు హుజూర్ నగర్లో కనుక్కోండి. 4 సంవత్సరాల్లో సైదిరెడ్డి ఎట్లా పనిచేసిండు, 4 సంవత్సరాల్లో సైదిరెడ్డి ఎట్లున్నాడు, సైదిరెడ్డికి వారసత్వం ఉందా, లేకపోతే సైదిరెడ్డి సొంతంగా మనలాగా ఎదిగిండా, మీరు ఒక్కసారి ఆలోచించండి. యువత ముఖ్యంగా మీరు ఆలోచించాలి. ఈరోజు ఈ జిల్లాలో 3 కుటుంబాలే రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఎంతసేపటికి భార్యాభర్తలు, అన్నదమ్ముళ్ళు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరికి ఓటేస్తే మంచిది, ఎవరికి ఓటేస్తే మీకోసం పనిచేస్తాడు, ఎవరికి ఓటేస్తే మీ ఓటు దుర్వినియోగం కాకుంటుంది. ఎందుకంటే ఇక సరే బీఆర్ఎస్ అంటే మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్కి ఓటేసినా అది వేస్ట్ అన్నట్టే, అసలు ఒక సీట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కేకే గారు వాళ్ళ పార్టీ కేశవరావు గారు అన్నారు
ఈరోజు అన్ని కాంగ్రెస్కి బీజేపీ మధ్య పోరాటం ఉంది, ఒక్క సీట్ వచ్చే పరిస్థితిలో కూడా ఈరోజు బీఆర్ఎస్ లేదు అన్నది. ఎందుకంటే అటు ప్రజల ఆలోచన కూడా ఆలోచించట్లే. ఈరోజు ఓటు వేయాల్సింది మోడీకా మిగతా వాళ్ళకని ఆలోచిస్తారు, కానీ ఎంతసేపటికి వేరే వాళ్ళని అసలు ప్రాంతీయ పార్టీలను అయితే లెక్కలో కూడా తీసుకోవటంలే. అందుకని ఈరోజు మీరు ఖచ్చితంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ఓటు విలువ కావాలంటే, మీ ఓటుతోటి నల్లగొండ భవిష్యత్తు మారాలంటే, మీ ఓటుతోటి నల్లగొండ 400 సీట్లలో రావాలంటే మీరందరూ కూడా కమలం గుర్తుకి మోడీ గారికి ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. అట్లనే మీరు కూడా ఎక్కడికైనా పోయినా ప్రశ్నించండి కాంగ్రెస్ వాళ్ళని, అసలు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇయ్యట్లేదు, ఈ అబద్ధాలు రేపు ఎలక్షన్ల దాకానేనా, ఎలక్షన్ల తర్వాత కూడా ఈ అబద్ధాలతోటి కాలం గడుపుతారా? ఎందుకంటే ఎలక్షన్లు అయిపోతే ఇక వాళ్ళని మళ్ళీ మాట్లాడిచ్చేది లేదు, వాళ్ళు పనిచేసేది లేదు. వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళ సొంత పనులు, వాళ్ళ అన్నదమ్ముల పనులు ఇవాళ చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరు ఎంపీ టికెట్లు కావాలంటే భార్యకు కావాలంటా ఉన్నారు, తమ్ముళ్ళకు కావాలంటా ఉన్నారు. వాళ్ళ సొంత పనులు తప్ప ఈ దేశం కోసం రాష్ట్రం కోసం పాటుపడే పార్టీ ఈ కాంగ్రెస్ కాదు. అన్నిటికీ పనిచేసేది ఈరోజు దేశం ప్రతి ఒక్కరు గర్వంగా ఇండియా అని చెప్పుకోగలిగే స్థాయికి చేసిన నాయకుడు ఇలా నరేంద్ర మోడీ గారు. మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేసిన పనులని, ఇంకా దేశంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూకటి వేలతో సహా పరిష్కరించాలంటే రేపు మోడీ గారి మన గుర్తు మీద కమలం గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. జై భారత్, జై శ్రీరామ్.